ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నవజాత శిశువు మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. అనంతపురంలోని శిశుగృహలో సిబ్బందిని శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహానా విచారణ చేపట్టారు. పసికందు మృతి చెందిన సమయంలో శిశుగృహంలో ఎంతమంది విధుల్లో ఉన్నారు వివరాలు సేకరించి ఒక్కొక్కరిని విచారణ చేశారు. దాదాపు 3 గంటల సేపు ఐసీడీఎస్ శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని విచారించారు. ఇప్పటికే పసికందు మృతిపై త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఆనంద్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి త్రిసభ్య కమిటీ కలెక్టర్కు నివేదికను అందించింది. విచారించిన అనంతరం నిజానిజాలు తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పద్మావతి రిటైర్డ్ అది నాకు నాకు అడిగిన దాని కాన్సెప్ట్ చెప్పండి. ఎందుకంటే నాకు చాలా చెప్పండి. నేను చెప్పేది మేనేజర్ ఇక్కడ ఆమె రెస్పాన్సిబుల్ పర్సన్, లీవ్ లెటర్ ఆమెకి ఇవ్వాలి. మీరు ఎందుకు లీవ్ లెటర్ తీసుకున్నారు అంటున్నారు. మేడం మేడం నచ్చిన చదువు చేస్తుంది, నచ్చిన చేయదు మేడం. ఏ మేడం రాయాలి మేడం. ముప్పై తారీఖున ఈ సెంటర్కి వచ్చిన అబ్బాయి ఒక నెల రోజుల పాటు సెప్టెంబర్ 30 వరకు బాగానే ఉంది. 1వ తారీఖున అక్టోబర్ 1న కొంచెం మోషన్స్ స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ 2వ తారీఖున ఇక్కడే ఉన్నారు. 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఎట్లా వస్తారు. ఆ రోజున హాస్పిటల్ తీసుకొని వెళ్ళేటప్పటికి అక్కడ చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. కాబట్టి కారణాలు ఏంటి అన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు అప్పటికే మెడికల్ అండ్ హెల్త్, అట్లానే విమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్, అట్లానే జీజీహెచ్ నుంచి పీడియాట్రిక్ హెడ్ ని ఒక కమిటీ వేశారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము శిశుగృహ అసలు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అసలు వాస్తవంగా శిశుగృహ ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఉండాల్సిన స్టాఫ్ ఉన్నారా లేరా, ఇవి చూడటం, అందులో ఇక్కడ ఏమైనా బాధ్యతారాహిత్యం ఉందా అన్న దాని మీద గమనించడం కోసం రావడం జరిగింది. బట్ అల్టిమేట్ గా ఎనీవే మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి కూడా మనకి రిపోర్ట్ వస్తే బాబు ఎందుకు కారణం చేత చనిపోయారు అనేది తెలుస్తుంది.